తతో దృష్టి తతో మనః, యతో మనః తతో భావః, యతో భావః తతో రసః. ఏ హృదయమైనా స్రవించాలి, ఏ హృదయమైనా స్పందించాలి అన్నట్టే మనకి ఉన్న 64 కళల్లో నృత్యము గానము ప్రథమంగా చెప్తారు. మన డిగ్నిటరీస్కి అలాగే మీ అందరికీ నైనాభి రుచిగా రసంగా మనందరి ముందు కుమారి చాందిని తన నృత్య ప్రదర్శన చేసి మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. మనందరి కరతాళ ధ్వనులతో కుమారి చాందిని నృత్య ప్రదర్శన. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సంతతమహం కుంజరముఖం శంకరసుతం తమిహ శ్రీవిఘ్నరాజం భజే. సంతతమహం దంతి సుందరముఖం మంతకాతకసుతం తమిహ శ్రీవిఘ్నరాజం భజే. శ్రీవిఘ్నరాజం భజే, శ్రీవిఘ్నరాజం భజే, శ్రీవిఘ్నరాజం భజేహం 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 భజే తమిహ శ్రీవిఘ్నరాజం భజే. సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం, సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం జప తప సమాధి సుఖ వరదానుకూలం, భావిత సురమణి గణ భక్త పరిపాలం భయంకర విషంగమాతంగ కులకాలం. శ్రీవిఘ్నరాజం భజే, శ్రీవిఘ్నరాజం భజే, శ్రీవిఘ్నరాజం భజే. తజం తతనం తతధీం తతధిప్ తతక్రజం తజం తతనం తతధీం తతధిప్ తతక్రజం
nam tata di tata kadum tari rana tata na jonu ta jono dhimi ta kadadaga darigidadum tari rana tata jonu ta jono dhimi ta kadadam tadingina dari dana ta kadadaga darigidadum jana jonu ta kadadam tadingina jonu dhimi ta tattik kadadagadum tattik kadadagadum tattik kadadagadum కనక కేయూర హారావళి కలిత గంభీర గౌరగిరి శోభం సుశోభం कनककेयूरहारावळी कलितगम्भीरगौरगिरिशोभं सुशोभं కామారి భయభరిత మూఢమద కలి కలుష కంతితమఖండ ప్రతాపం कामादि भयभरितमूढमदकलिकलुषकण्टितमखण्ड प्रतापम् సనక సుఖ నారద పదంజలి పరాశర మతంగ ముని సంగ సలాపం सत्यपरमाब्जनयन प्रमुद मुक्तिकर तत्त्वमसि नित्यनिगमादिस्वरूपं श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजेहं 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 भजेच्छमि श्रीविघ्नराजं श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं श्रीविघ्नराजं भजे బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ కుమారి చాందిని మనందరి ప్రోగ్రామ్ని చాలా స్టార్ట్ చేశారు. వారికి శుభాశీస్సులు కలగాలని మీరందరూ దీవెన ఇవ్వాలని కోరుకుంటున్నాం. విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ముందుగా టీటీపీఏ ఎంతో చాలా శ్రద్ధగా మీ అందరికీ ముందుగా ఇంకా ఏదో తెలిపించాలి, ఇంకా ఏదో కొత్త నాలెడ్జ్ మీకు ఇవ్వాలని ఈ సెమినార్స్ ఎంతో కండక్ట్ చేస్తున్నారు. ఇలా కండక్ట్ చేస్తున్న ఈ అసోసియేషన్కి ముందు మనం పెద్ద బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వాలి. మీ అందరి కోసం చేస్తున్నారు. మీ ప్రాక్టీషనర్స్ అనేవాళ్ళు అటు వాణిజ్య సముదాయానికి ఇటు ప్రభుత్వానికి మధ్యలో ఎంతటి వారధిలాగా పనిచేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ వ్యాపారం మాత్రమే తెలుసు, గవర్నమెంట్కి రూల్స్ మాత్రమే తెలుసు. ఈ రూల్స్ని మీరు ఆకలింపు చేసుకుని ఈ రూల్స్ ఇవి ఉన్నాయి, మీరు ఇది ఫాలో అవ్వండి, మీరు ఇది చెయ్యండి, ఇంత ట్యాక్స్ మనం కట్టాలి లేకపోతే ఇబ్బంది పడతారు అని వారికి చెప్తూ మధ్యలో వారధిలాగా మీరు ఉండడం అనేది చాలా చాలా ముదావహం. మీరు ఎంతమందికి ఇన్స్పిరేషను. మీరు ఈ ప్రాక్టీస్నే కాకుండా సమాజ సేవ ఎంత చేస్తున్నారు. గ్రూప్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా మీరందరూ ఒకరి కోసం ఒకరు ఎంత నిలబడుతున్నారు అనేది ఈ టీటీపీఏ గ్రూప్లో ఎన్నో మనం చూస్తున్నాం. వారందరికీ మేము శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. వారందరికీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. టీటీపీఏ చేస్తున్న ఏ ప్రోగ్రామ్కైనా మన కమిషనర్స్, జాయింట్ కమిషనర్స్, అడిషనల్ కమిషనర్స్ ఎంతో చాలా చాలా సహకారాలు అందిస్తూ ఈ అసోసియేషన్ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసింది ఒకటైతే హరిత మేడం వచ్చిన తర్వాత మీరందరూ ఎంత ఓవర్వెల్మ్డ్గా ఉన్నారో నాకు మా శ్రీవారు ఇంటికి వచ్చి చెప్తున్నప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ మేడం. వెరీ థ్యాంక్ యూ ఫర్ యూ. అండ్ నేను కూడా ఈ గ్రూప్లో మెంబర్ వైఫ్నండి. నా పేరు శారద. ఐ వాజ్ ఆల్ ఇండియా రేడియో న్యూస్ రీడర్గా ఉన్నాను, కానీ ఇప్పుడు ఏం చేయట్లేదు. మా వాళ్ళ కోసం వచ్చాను అండ్ మీకోసం వచ్చాను టు గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ మ్యామ్. అండ్ ఐఎమ్ సో ఓవర్వెల్మ్డ్ హియరింగ్ అబౌట్ యూ మేడం. తను ఉన్నతి తను తీసుకొని ఉండొచ్చు, తను ఇంకా చాలా ఏదో తీసుకొని మీరు ఇలా చేయండి అలా చేయండి అనొచ్చు. కానీ ద వే షీ ఈస్ గైడింగ్ యూ. రమేష్ గారు నాతో చాలా విపులంగా చెప్పారు. ఆవిడ ఇలా కాదు, మీరు ఇలా చేయండి. ఆడిట్లు ఎస్పెషలీ ఇంతకుముందు డిఫరెంట్ టాక్సేషన్స్కి ఆడిట్స్ వచ్చేవి. ఇప్పుడు మేడం వచ్చిన తర్వాత అన్నీ ఒక స్ట్రీమ్ లైన్కి తీసుకొచ్చి మీరు ఈ పాయింట్స్ మీద ఆడిట్ చేయండి, ఈ పాయింట్స్ మీద వెళ్ళండి అని వారు మీకు సలహా ఇవ్వటం, మీరు దానికి అనుగుణంగా పనిచేయటం, ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వారికి మరింత ఉపయోగకరంగా మీరందరూ ఉండడం అనేది ఇది ఓన్లీ విత్ ద గైడెన్స్ ఆఫ్ ఆర్ హరిత మేడం. అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హర్. ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్ ఓవర్ హియర్. అండ్ మీ గురించి విన్నప్పుడైతే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. నేను కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను ఒకప్పుడు, కానీ ఐ వర్క్డ్ హార్డ్. అన్ఫార్చునేట్లీ మై ఫాదర్ పాస్డ్ అవే.
ఈరోజు మా నాన్నగారి తిథి కూడా. హీ వాజ్ అ బ్యాంక్ మేనేజర్. ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ దట్ ఐ షుడ్ కమ్ ఆన్ ఐఏఎస్, బట్ అన్ఫార్చునేట్లీ మా ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల ఏదైతే నేను వదిలేసానో, నేను మీ గురించి విన్నప్పుడు మేడం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే నువ్వు ఏ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. దెర్ ఈజ్ నో నీడ్ టు జంప్ స్ట్రేట్ అవే టు ఐఏఎస్ అనేది మీ చరిత్ర విన్న తర్వాతే నేను తెలుసుకున్నాను మేడం. చాలా 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 ఓవర్వెల్మ్డ్ టు మీట్ యూ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద అసోసియేషన్ టు కాల్ మీ అపాన్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. నౌ మనం ఇంకా కొంచెం గట్టి అప్లాస్తో ఈ సెమినార్ స్టార్ట్ చేయొచ్చు అనుకుంటా. Now we will start our meeting because already delayed kabatti we will call our dignitaries to the dais. Now I request K. Nasring Rao Garu, President of TTPA, onto the dais with a big round of applause. I welcome Mr. P.L. Narasimham. Go and give applause. మన కోసం చాలా చేస్తున్నారు. ఈరోజు మీరు ఎంత క్లాప్స్ కొడితే మీ హెల్త్ అంత బాగుంటుంది. To the dais with a big round of applause, Dr. B. Durga Prasad Garu, Vice President Garu, will give the plant. ఇంత కొంచెమే తప్పట్లు మన ఐడెంటిటీ కాదు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేశారా? అందరూ చేయలేదా? వల్లి గారు అందరికీ పెట్టారా లేదా? ఫుల్గా పెట్టారు కదా. యోగా డే అండి. ప్రతి ఫైన్ మజిల్ విపరీతంగా యాక్టివేట్ అవ్వాలి. మీరు బాగా కాన్సన్ట్రేటెడ్గా క్లాసెస్ వినాలి. మీ వారధిలాగా పనిచేసే మీరు ఎంత బాగా పనిచేయాలంటే క్లాప్స్. Now we request our chief guest, today's program, Honorable K. Haritha IS, Commissioner State Tax. Memento, such a wonderful moment it is. Sri TV Subbarao Garu will present the plant. Applause. Now we request all the dignitaries to light the lamp, Jyoti Prajwalana. We request TV Subbarao Garu onto the dais. PV? Yeah, sorry sir. Our senior chairman Sri PV Subbarao Garu, advocate, onto the dais. I'm very sorry. Hussain Wali will give you the. Our TTPA secretary onto the dais, Gopal Garu, and Hussain Wali onto the dais, please. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేసుకుందాం ఈరోజు మనకు. Honorable Madam Commissioner K. Haritha Garu, IAS, Sri Arvinda Reddy Garu, Joint Commissioner Enforcement and Appellate Deputy Commissioner Panjaguta Division, Hyderabad, Sri P.V. Subbarao Garu, Chief Advisor of TTPA and today's seminar chairman, and
all the dignitaries who are present here. I, along with our governing council members for our term 23-25, wholeheartedly welcome you all onto the senior members and well-wishers of our association, and also the members of TTPA present here too, and to this one-day tax seminar being held at Surana Hall, FAPSI. First of all, I would like to thank today's chief guest, Madam Commissioner Garu, Joint Commissioner Sir, TTPA Chief Advisor Sir, for readily accepting our invitation and attending today's seminar. Thank you so much to all of you, sir. You all are aware, since the implementation of VAT and GST, Madam Commissioner is helping our association and has imparted an immense knowledge to our members by attending many tax seminars and meetings conducted by our association. Thank you once again, Madam, for attending and gracing this today's seminar also. A big round of applause I want, please, Madam. Thank you, Madam. Now I would like to welcome and thank you all for this one-day seminar which is being held today on RCM on rent and expenses which has been debited to P&L account and to be taken up by Sri Arvind Reddy Garu and Chairman Mr. Amarendra Garu, and on latest amendments proposed in the income tax bill to be taken up by CA Kumaraju Sirish Garu, Chairman CA Ganesh Garu, and on the analysis of GST on real estate and joint development agreements under post GST to GST 2019 to be taken up by CA Ashish Kumar Agarwal Garu and Chairman Sri Nagendra Prasad Garu. Our motto in conducting this one-day seminar on the subjects are purely to educate our members on the latest amendments proposed in the income tax bill and the intricacies on RCM on rent, etc., and an in-depth analysis of GST on real estate. We want to benefit from the knowledge possessed and to be imparted today by the eminent speakers' deliberations. Madam and dignitaries present on the dais and also the members of our association, I would like to bring to your notice that we are organizing this one-day tax seminar free of cost and without collecting any delegate fee from our members, Madam. Some of our senior members and like-minded people have advised to conduct this seminar free of cost, and they voluntarily came forward and contributed required funds for this seminar. In recognition of such contribution, their names have been displayed on the on front of this one, Madam. Madam, our association directory consisting of details of our members and circle-wise details of commercial taxes department in the state was printed long back during 2013 and 15 when P.L. Narasimham was the president and I was the secretary. And the number of then members was only 275, Madam. Now our total number of members rose to 456 from all the districts of Telangana. As soon as our body taken over the charge for the period 23-25, in the month of August 23, we have planned to go for the printing of our association's new directory. Accordingly, one of our members, BVR Sharma, that is B. Venkata Raja, has come forward to sponsor the entire amount for the printing of such directory, Madam, including ID cards to our members. Thank you so much, Sharma Garu, for your confidence on me and our body for contributing the entire amount generously for the printing of our association directory and ID cards. Sharma Garu kuda okasari atanu raaledu, many times I have requested okasari clap kodte andariki best. Because manaku double ichina atani we have to encourage and we have to recognize him. So our body has decided, Madam, to recognize across this dais. Madam, we have taken up much pain in compiling this directory, Madam. A Google form was circulated to fill in the details of our members. Out of 456 members, only 150 members has filled in such a Google form due to their prior commitments or due to their business, whatever it may be. It was a very big task to our body to gather the required information. Many members at some stage, they never lifted our phones also. But
tried again and again, and fortunately, Mr. Sadhu Ramarao, Ajay Kumar Wavale, and K. Hussain Walli put on their tremendous efforts to gather the members' information. We have personally called each and every member, madam, who has not filled in this Google form and obtained their information, and the printing of the directive was possible. Here I would like to bring to your notice, madam, and to all the members, that the names of the deceased members are, along with their photos and details, were also printed in the directive so that they shall be remembered forever. అంటే మా మెంబర్స్ చాలామంది కూడా చనిపోయారు ఇన్ ద సిన్స్ 2012 అంట అప్పటి నుంచి. వాళ్ళ ఫొటోస్ ఎక్కడ కూడా డిలీట్ చేయలేదు. వాళ్ళ ఫొటోస్ కూడా ఇందులో ప్రింట్ చేయించాము సో దట్ మన మెంబర్స్ కొత్త వాళ్ళు ఎవరు కూడా మర్చిపోకూడదని. షెల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ అండ్ ఆల్సో ఇన్ రికగ్నిషన్ ఆఫ్ దేర్ సర్వీసెస్ అండ్ హూ వేర్ విత్ అస్ సిన్స్ అవర్ అసోసియేషన్ వాజ్ as Twin Cities Tax Practitioners Association, including our founder member, late President Sri Krishna Prasad also. So for recognizing him also, his name along with other deceased members also, manam directory lo bettamu. This is what is has been clearly printed in the directory, madam. So at this stage, I would like to request all the members to be present at till the end of our seminar, full day seminar, and get benefited from the speakers and listen to our chief guest and guest of honor and all P.V. Subbarao garu, and thank you one and all. Thank you. చెప్పారు TTPA డైరెక్టరీ 2025 we should దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవాలి కాబట్టి శ్రీమతి కే మ్యామ్. Thank you. అదంతా ఆ చిన్న పుస్తకంలో మీ శ్రమ, మీ ప్రేమ, మీ అభిమానాలు, మీ టుగెదర్నెస్ ఎన్నో ఉన్నాయి. మీరందరూ దాన్ని చదవాలి. మేడం, వన్ మోర్ థింగ్ మేడం, ఇది కంపైల్ చేయడానికి మా వెనకాల ఉండి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన సార్ టీవీ సుబ్బారావు గారు, ఒకసారి మీరు యూ రిసీవ్ దట్ డైరెక్టరీ ఫ్రమ్ మేడం సార్. సుబ్బారావు గారు, నాగేంద్ర ప్రసాద్ సార్, అమరేందర్ గారు, పిఎల్ నరసింహం గారు, దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ బియర్. కొత్త పనులు చేయడానికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. వి ఆల్ కంగ్రాచులేట్ యూ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ ఫ్రమ్ అసోసియేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ బిలవ్డ్ మేడం. And now we request Kumari S. Chandini, daughter of our member Sadhu Ramarao garu, and along with her mother Rajni onto the dais, and we request our chief guest to felicitate the Chinnari Chandini. Please, మదర్ అండ్ ఫాదర్ కారులుగా విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న అమ్మకు కూడా ఆ సత్కారం ఉండడం చాలా గౌరవంగా అనిపిస్తుంది. అది TTPA సభ్యులు చేసుకుని అంత బాగా చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గోయింగ్ లైక్ దిస్ మా కోసం ఇంకా 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 ఎన్నో ప్రోగ్రామ్స్ చేయించాలి. రామారావు గారు, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. Thank you. Showers of blessings you, Chandini. Now we'd like to have one more program, presentation of CGST Act and CGST rules by Sri Ganashyam Garu to the chief guest. We request Sri Ganashyam Garu onto the dais. And this presentation of CGST Act and CGST rules. Lot work in it. చేస్తున్న కార్యక్రమాలు, మీరు ఇంత అసోసియేషన్ కోసం చేస్తున్న ఎన్నో పనులు, మంచి పనులు, మీ అసోసియేషన్ కోసం, మీ అందరి కోసం నేర్చుకుంటున్న మీ CGST అదర్ ట్యాక్సెస్ అన్నిటితో పాటుగా
వాణిజ్య సముదాయానికి గవర్నమెంట్కి మధ్యలో వారధులుగా ఉండడం మాత్రమే కాకుండా మీ ఇంట్లో మీ వాళ్ళని చూసుకునే పెద్ద మనుషులుగానే కాకుండా సమాజానికి మేము కూడా కొంత చేస్తాం అనే మనుషులు కూడా మీరు మీ మధ్యలో ఉండడం మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈ ఒక జోనర్లో మీరందరూ మీ వాళ్ళ కోసం ఎంతో చేస్తారు. అసోసియేషన్లో ఎవరికి బాగలేదన్నా మీ అందరి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. మేము అందరం ఇంట్లో హౌస్ వైఫ్స్గా మేము అన్నీ చూస్తూ ఉన్నాం. ఈ పందాలో మిస్టర్ పి హరినాథ్ రెడ్డి, ఐడ్ లైక్ టు కాల్ హిమ్ ఆన్ టు ది డియాస్. పి హరినాథ్ రెడ్డి గారు వీరు ఒక్క అసోసియేషన్ కోసమే కాదు, సామాజికంగా వాళ్ళ ఊర్లో కానివ్వండి, వాళ్ళ రైతులకు కానివ్వండి, తన కింద చేసే పని వాళ్ళకి కానివ్వండి ఎంతో సేవ చేస్తూ ఉంటారు. ఆ సేవా క్రమంలో ఈరోజు వారి వంతుగా మేడం సజెస్ట్ చేసిన విధంగా నచికేత తపోవన్ అనే ఒక ఆర్గనైజేషన్ కోసం వారి వంతుగా ఆయన ఏదో చేయాలనుకుంటున్నారు. ఇంతకీ ఆ నచికేత తపోవన్ ఏంటి అంటే, ఇది 1999వ సంవత్సరంలో వసుంధరారెడ్డి గారు స్థాపన చేశారు. అంటే దరిదాపు 25 ఏళ్ల నుంచి అన్ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ కోసం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక నిష్ఠతోటి వాళ్ళు స్కూల్స్ అనేది రన్ చేస్తున్నారు. కడగల్లో పెద్ద స్కూల్ కూడా ఏదో నిర్మాణం చేస్తున్నారని విన్నాం మేము. వాళ్ళకి అనుగుణంగా, వాళ్ళకి సహాయంగా, లేదు వాళ్ళకి సపోర్ట్గా హరినాథ్ రెడ్డి గారు తన సోషల్ కార్యక్రమాల్లో ఈరోజు వన్ స్మాల్ కరెక్షన్. యాక్చువల్లీ ఆ నచికేత తపోవనాలకు వీ హ్యావ్ టు ఇంటిమేట్ ఇన్ ప్రయర్లీ టు కమ్ హియర్ అండ్ యాక్సెప్ట్ దిస్ చెక్, బట్ డ్యూ టు సమ్ మిస్టేక్ వీ వర్ అన్ఏబుల్ టు ఇన్ఫార్మ్ దట్ పీపుల్. సో ఈ చెక్ను మేము మండే నాడు మేడం దగ్గరికి వెళ్ళేసి మేడం చేంబర్లో వీ విల్ ప్రజెంట్ ఇట్. ప్లీజ్ అది మీరు కూడా రండి మండే నాడు. వస్తే మేడం దగ్గర, కమిషనర్ మేడం దగ్గరికి వెళ్ళి వీ విల్ ప్రజెంట్ పర్సనల్లీ. స్మాల్ అమెండ్మెంట్ యూ కెన్ మేక్ లైక్. ఓకే. సో ఇప్పుడు ఏదైతే హరినాథ్ రెడ్డి గారు చేయాలనుకుంటున్నారో, మన అసోసియేషన్ వల్ల హెవీ లోడ్స్ ఆఫ్ వర్క్స్ మీకు ఉంటాయి కాబట్టి ఏదో మిస్కమ్యూనికేషన్ వల్ల నచికేతన్ వాళ్ళకి ఇవ్వలేకపోయారు. సో హరినాథ్ రెడ్డి గారు ఏదైతే సహాయం చేయాలనుకున్నారో ఆ అమౌంట్ 25,000 అబోవ్ అమౌంట్ పిల్లల చదువు కోసం ఆయన చేయాలనుకున్నారు. అన్ప్రివిలేజ్డ్ నియమబద్ధంగా సొసైటీ కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేయొచ్చు. వాళ్ళు అది ఓపెన్గానే పెట్టారు వాళ్ళ ఫామ్లో. సో వారు చేస్తాననుకున్నది మేడం చేతికి డిపార్ట్మెంట్లో అందచేసి అక్కడి నుంచి వాళ్ళకి ఖచ్చితంగా ఆ పిల్లల కోసం, ఎస్పెషల్లీ వాళ్ళ యూనిఫామ్స్కి, వాళ్ళ లంచ్ బ్యాగ్స్కి, వాళ్ళ పుస్తకాలకి, వాళ్ళకి ఎన్నో ఉంటాయి. ప్రాజెక్ట్ 511 అని ఇంతకుముందు కూడా ఒకటి వచ్చింది. దానికి కూడా ఇలా ఎంతోమంది చేస్తున్నారు. ఇప్పుడు నచికేతను కూడా మీ అందరు కూడా చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. ఇందులో ముందు అడుగు వేసింది మిస్టర్ పి హరినాథ్ రెడ్డి గారు. సో వారికి మనం గట్టిగా అప్లాస్ చేద్దాం. Now we request our dignitaries to speak to the address to the function. Now we request E. Arvind Reddy garu, Joint Commissioner State Tax Enforcement. వారిని మాట్లాడవలసిందిగా. సుబ్బారావు సార్, ప్రెసిడెంట్ ఆఫ్ ది టీటీపీ అసోసియేషన్, నరసింహరావు గారు, సెక్రటరీ అండ్ అదర్ బాడీ మెంబర్స్ 23, 25 అండ్ ఇక్కడికి వచ్చినటువంటి అందరూ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అందరికీ నాకు నమస్కారంలో. దాదాపు గత 16-17 సంవత్సరాలుగా డిపార్ట్మెంట్లో వచ్చిన మొదటి రోజు నుంచి కూడా టీటీపీ అసోసియేషన్తో నాకు ఒక అనుబంధం ఉంది. ఎర్లియర్ వ్యాట్ యాక్ట్లో కానీ వ్యాట్ నుంచి జీఎస్టీకి వస్తున్నటువంటి క్రమంలో మరీ ముఖ్యంగా 2016 నుంచి అనేకమైనటువంటి ఈ కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆఫ్కోర్స్ నేను ఏది కూడా మిస్ అవ్వలేదని చెప్పి అనుకుంటున్నాను. ప్రతి కార్యక్రమానికి పిలిచారు, ఏదో క్లాస్ చెప్పారు, లేదా కొన్ని సందర్భాల్లో క్లాస్ విన్నాను మీరు చెప్పినటువంటిది కూడా. సో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అసోసియేషన్ని అభినందించక తప్పదు. ఎందుకంటే స్టేట్ రెవెన్యూలో కానీ ఆ జిఎస్టీ వచ్చిన తర్వాత ఇదివరకు ఇన్కమ్ ట్యాక్స్లో తక్కువ మంది మీలో టీటీపీఏలో ఉన్నటువంటి వాళ్ళు ప్రాక్టీస్ చేసేవారు, సింహభావం వ్యాట్లో ఉండేవారు, ఆ ఏపీజీఎస్లో ఉండేవారు. సో జిఎస్టీ వచ్చిన తర్వాత ఇటు రాష్ట్రాభివృద్ధికే కాకుండా దేశాభివృద్ధి కూడా మీ తోడ్పాటుని అందిస్తున్నారు. ఎందుకంటే ఇటు డిపార్ట్మెంట్కి ఇందాక మేడం చెప్పారు, యాంకర్ మేడం చెప్పారు, అటు డిపార్ట్మెంట్కి ప్లస్ డీలర్స్కి మధ్యలో ఒక అనుసంధానకర్తలుగా ఉంటూ, అంటే ఏదైనా మార్పులు వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ వాటిని మీరు ముందుగా మీరు అర్థం చేసుకున్నటువంటి విషయాలు, సరే ఎక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయొచ్చు, ఎక్కడ చేయకూడదు, లేదా ఎక్కడ మనం అవుట్పుట్ ట్యాక్స్ పేమెంట్ చేయాలి, ఏది ట్యాక్సబుల్, ఏది ఎగ్జెంప్టెడ్ అనేటువంటి మీరు అర్థం చేసుకున్న తర్వాత ట్యాక్స్ బేస్గా అర్థం చేయించి
తద్వారా వారు రికార్డ్ చేసినటువంటి టర్న్ ఓవర్స్ని రిటర్న్స్లోకి తీసుకొచ్చి ఆ విధంగా దేశాభివృద్ధికి లేదా రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అనేది అందజేయడం జరుగుతుంది. సో in other way you are making the job of the tax officer very easy. సో ఆ డిపార్ట్మెంట్ తెలియజేయడమే కాకుండా మీరు దాన్ని ఇంకా సులభతరం చేస్తున్నారు. సో దట్ మేము చేసేటువంటి అసెస్మెంట్స్లో కానివ్వండి, ఆడిట్స్లో కానీ, ఇన్స్పెక్షన్స్లో కానీ, ఎస్ ఇక్కడ మనం ట్యాక్స్ పేమెంట్ చేయొచ్చు, ఇక్కడ ట్యాక్స్ పేమెంట్ చేయాల్సిందే తప్పదు అనేటువంటిది మీరు ట్యాక్స్ ఎవరైతే డీలర్స్ ఉన్నారో, ట్యాక్స్ పేయర్స్ ఎవరున్నారో వాళ్ళని కన్విన్స్ చేసి ఈజీ వేలో ట్యాక్సెస్ని డిపార్ట్మెంట్కి, గవర్నమెంట్కి రాబట్టుకున్నట్టు జరుగుతుంది. అదే క్రమంలో కమిషనర్ మేడం మొన్న మార్చ్ ఫస్ట్ వీక్లో, ఫిబ్రవరి లాస్ట్ వీక్లో కమిషనర్గా వచ్చిన తర్వాత, ఎందుకంటే చాలా లిటిగేషన్ చూస్తున్నాం. 2017లో GST వచ్చినప్పటికీ 8 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. 8వ వార్షికోత్సవాలు మనం మరో 10-15 రోజుల్లో జరుపుకోబోతున్నాం. కానీ ఇప్పటికీ అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి మనలో కానివ్వండి, ట్యాక్స్ ఆఫీసర్స్లో కానివ్వండి, ట్యాక్స్ పేయర్స్లో కానివ్వండి. ఒకవేళ మీరు ఏ విధంగానైతే ఎడ్యుకేట్ చేస్తున్నారో, మీరు ఉన్నటువంటి 456 కరెక్ట్గా చెప్పారు ఇందాక, 456 మెంబర్స్ మీరు ఏ విధంగా అయితే ఎడ్యుకేట్ చేస్తున్నారో, ఈ లిటిగేషన్స్ తగ్గాలి, ప్లస్ యాక్ట్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకునే ఉద్దేశంతో మేడం ఫిబ్రవరిలో ఛార్జ్ తీసుకోగానే మార్చ్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఆఫీసర్స్ కూడా అనేక విషయాల్లో, ఇటు సెంట్రల్ లెవెల్లో కానివ్వండి, అటు డివిజన్ లెవెల్లో ఉండేటువంటి ఆఫీసర్స్కి అనేకమైనటువంటి శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ మీటింగ్లో మేడం గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ప్రతి జాయింట్ కమిషనర్స్కి ఇది ఏదో ఒక ఏప్రిల్తో మేతో ఆగిపోకూడదు, ఎవ్రీ మంత్లో GST కౌన్సిల్లో తీసుకునే డెసిషన్స్ కానివ్వండి, ఆ మంత్లో జరిగినటువంటి వస్తున్నటువంటి నోటిఫికేషన్స్ కానీ, సర్క్యులర్స్ కానీ, వస్తున్నటువంటి జడ్జిమెంట్స్ని కానీ ఒకసారి అర్థం చేసుకున్నటువంటిది ట్యాక్స్ రూపంలో, అంటే ఆడిట్స్ అండ్ అసెస్మెంట్స్ అండ్ ఇన్స్పెక్షన్స్లోకి వెళ్ళగలిగినప్పుడే మనం లిటిగేషన్స్ని తగ్గించుకోగలుగుతాం. మనకి ఎక్కడికైతే నిజంగా ట్యాక్స్ వస్తుందో ఆ ట్యాక్స్ బేస్ నుంచి ట్యాక్స్ రాబట్టుకుంటూనే అన్నెసెసరీగా ట్యాక్స్ బేస్ని కూడా మనం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో మేడం కూడా ఇటు డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ప్రతి ఆఫీసర్స్కి శిక్షణా తరగతులు ఎవ్రీ మంత్ నిర్వహించడం జరుగుతుంది. మ్యాక్సిమం ఫస్ట్ వీక్ ఆర్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ ఎవ్రీ మంత్. ఎందుకంటే నెక్స్ట్ 20th వచ్చిన తర్వాత రిటర్న్స్ వీటిపైన బిజీగా ఉంటాం కాబట్టి ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద ఫస్ట్ 15 days ఫోర్ట్నైట్ ఆఫ్ ద మంత్లో ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్లస్ ఎట్ ది సేమ్ టైం ఈరోజు అవకాశం దొరికింది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద ట్యాక్స్ అడ్వకేట్స్ అండ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్ మీరు ట్యాక్స్ పేయర్స్ని ఏ విధంగా అయితే ఎడ్యుకేట్ చేస్తున్నారో, ఎట్ ది సేమ్ టైం, ఎందుకంటే నేను లిటిగేషన్ చూస్తున్నాను, మేడం వచ్చిన తర్వాత AJC పంజగుట్ట అడిషనల్ ఛార్జ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అక్కడ ఆర్డర్స్ చూస్తున్నాను, మేడం ఒక ట్రాక్టర్ చెత్త నేను తొలగిస్తే 5 ట్రాక్టర్స్ చెత్త అందులో వేస్తున్నారు అపీల్స్ రూపంలో. సో అందులో ఆల్మోస్ట్ ఒక 60 to 70% చాలా సింపుల్ ఇష్యూస్ ఉన్నాయి. అది మా వైపు నుంచి ఉన్నాయి, ట్యాక్స్ ఆఫీసర్స్ నుంచి ఉన్నటువంటి ఇష్యూసే ఉన్నాయి. షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తున్నాం, ఒక 3 రిమైండర్స్ ఇచ్చారు, 4 రిమైండర్స్ ఇచ్చారు, పర్సనల్ ఆపర్చునిటీ కూడా ఇచ్చారు. ట్యాక్స్ పేయర్ రెస్పాండ్ అవ్వలేదు అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి, అతను GSTN పోర్టల్ని చూడట్లేదు. అలాంటి సందర్భంలో ఒక 60 లక్షలు, 70 లక్షలు, 2 కోట్లు, 3 కోట్లు డిమాండ్ ఎత్తాల్సిన అవసరం లేదు. నేను కొంతమంది కొన్ని సందర్భాల్లో ఓర్చుకోలేక కొంతమంది మా అసెసింగ్ అథారిటీస్తో కూడా నేను మాట్లాడడం జరిగింది అక్రాస్ ద టేబుల్. ఆ ఆర్డర్స్ ఉండగా ఫోన్ కాల్ చేస్తుంటే బాగుండేది కదా, ఎందుకంటే ఫేస్ ఆఫ్ ద రికార్డ్ తెలిసిపోతుంది. అతను ఒక రిప్లై ఇస్తే ఇట్ విల్ బి డ్రాప్డ్, ద డిమాండ్ విల్ బికమ్ 0. అలాంటి సందర్భంలో 2 కోట్లు, 3 కోట్లు, 60 కోట్లు, 60 లక్షలు అలా డిమాండ్ వేయాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం నువ్వు ఫోన్ చేస్తుంటే బాగుండేది కదా, ఈజ్ ఏ యాక్టివ్ ట్యాక్స్ పేయర్. సో ఈ ఇష్యూ వచ్చి ఉండేది కాదు, ఇన్ని అపీల్స్ పెండింగ్ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి మా ఆఫీసర్స్ చెప్తున్నాం. ఎట్ ది సేమ్ టైం మీలో కొంతమంది అడ్వకేట్స్ నాకు కొన్ని ఎవ్రీడే హైకోర్టు జడ్జిమెంట్స్ కానీ అవి కూడా కొంతమంది షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ మధ్య ఒక ట్యాక్స్ అడ్వకేట్ మీలో మెంబరే ఒక జడ్జిమెంట్ని షేర్ చేసుకున్నారు. ఎట్ ది సేమ్ టైం వేరే స్టేట్స్లో వచ్చినటువంటి రెవెన్యూస్ ఈ మధ్య ఫైనాన్షియల్ న్యూస్ పేపర్లో రాశారు. ఒక 4-5 days బ్యాక్ హర్యానాలో ఎంత రెవెన్యూ వస్తుంది, మహారాష్ట్ర నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది, కోల్కతా నుంచి ఎంత వస్తుంది, కర్ణాటక నుంచి వస్తుంది. సో అతను కొంచెం అనలిటికల్గా రాయడం జరిగింది. యాక్చువల్గా మనకు కూడా ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి సార్ అని చెప్పి.
కాకపోతే ఆ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి రెవెన్యూస్ ఆ స్టేట్ నుంచి జనరేట్ అయినటువంటి రెవెన్యూస్ న్యాచురల్గా హర్యానా, గుర్గావ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ హర్యానా కాబట్టి ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్ హెడ్ ఆఫీసెస్ అన్ని అక్కడే సిచ్యువేట్ అయి ఉన్నాయి. సో ఐజీఎస్టీ రెవెన్యూ మొత్తం కూడా హర్యానా గుర్గావ్ నుంచి జనరేట్ అవుతుంది. అట్లాగే పోర్ట్ సిటీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్టేట్స్ నుంచి ఐజీఎస్టీ అనేటువంటిది, విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి రెవెన్యూ మొత్తం ఆంధ్రప్రదేశ్కి వెళ్తుందని కాదు, విశాఖపట్నం నుంచి ఇంపోర్ట్స్ పైన వచ్చినటువంటి ఐజీఎస్టీ రెవెన్యూని రాస్తున్నారు అక్కడ. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఎస్. సో ఎట్ ది సేమ్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది, సో మీ నుంచి కూడా కొంచెం ప్రోయాక్టివ్గా, ఎందుకంటే బోగస్ ట్యాక్స్ పేయర్స్ చాలా మంది ఉన్నారు, సర్క్యులర్ ట్రేడింగ్ చేసినటువంటి ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. మీకు తెలుసు ఆ ట్యాక్స్ పేయర్ అసలు బిజినెస్ చేస్తున్నాడా, వెదర్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ పేయర్ ఆర్ నాన్ ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ పేయర్ అనేటువంటిది. సో ఇలాంటి ఇష్యూస్లో కూడా ఊరికి అట్లాంటి వాటి విషయంలో లిటిగేషన్ చేయకుండా జెన్యూన్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వారి తరఫున మీరు నిలబడినప్పుడు లిటిగేషన్స్ కూడా తగ్గుతాయని చెప్పి తెలియజేస్తూ మీ సహకారాన్ని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. Advocate, Chief Advisor to TTPA and Seminar Chairman to address the function. A big round of applause. అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ వేదిక మీద, డయాస్ మీద భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి మన మధ్య ఉన్నారు. వారి ముందు మనం అందరూ ఉండటం అనేటువంటిది మనకు అదృష్టము. నాకు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గురించి ఒక 60 సంవత్సరాల అవగాహన ఉంది. ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా గత 70 సంవత్సరాల్లో సిటిఓ, అసిస్టెంట్ కమిషనర్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి కమిషనర్గా ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా చేసి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో భీమరాజు గారు, జేసుదానం గారు, కొండా మసూదన్ రావు గారు వారు డిపార్ట్మెంట్లో చేసి ఐఏఎస్ వచ్చినా కూడా, కమిషనర్ కేటగిరీ వచ్చినా కూడా వాళ్ళు కమిషనర్స్గా చేయలేకపోయారు ఇక్కడ. అలాంటిది మన యొక్క దేశంలో మొట్టమొదటి మహిళే కాదు, ఇందాక మేడం మహిళా కమిషనర్ అన్నారు, ఫస్ట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ టు వర్క్ యాజ్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. ఎందుకంటే నాకు అన్ని రాష్ట్రాల అవగాహన ఉంది. అంటే ఓన్లీ ఒక పాండిచేరి కొంత ఎక్సెప్షన్. పాండిచేరిలో విచిత్రంగా ఓపెన్ మార్కెట్ నుంచి చార్టెడ్ అకౌంటెంట్ని తీసుకొచ్చి కమిషనర్గా వేస్తారు. ఇక్కడ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కాదు, ఐఏఎస్ కాదు. అక్కడ నాకు ఎలా తెలుసు అంటే కొంతకాలం కిందట మల్లాది కృష్ణారావు గారు పాండిచేరి మినిస్టరు, కమిషనర్ ఇద్దరు ఒక మేజర్ సేల్స్ ట్యాక్స్ ప్రాబ్లం వచ్చి నా దగ్గరికి వచ్చారు, హైదరాబాద్ వచ్చారు. ఒక 2 hours డిస్కస్ చేసాం, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేశాను. అప్పుడు కమిషనర్ గారు మీరు ఏంటంటే కార్డు ఇస్తే సిఏ అనింది. సో ఆయన డిపార్ట్మెంట్ కాదు, ఐఏఎస్ కాదు. అలా మనకి హరిత గారు ఈ రకంగా ఒక భారతదేశంలోనూ చరిత్ర సృష్టించి డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా కమిషనర్గా చేయగలరు అనేటువంటిది పూర్తిగా వాళ్ళు నిరూపించడం అనేటువంటిది మేడం జరిగింది ఇక్కడ. తర్వాత గత 4 నెలలుగా నాకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. నాకు వ్యాపారస్తులు తెలుసు, మీరు తెలుసు, ఆఫీసర్స్ తెలుసు, రిటైర్డ్ వాళ్ళు తెలుసు. పూర్తిగా పక్కదారి పట్టినటువంటిది, పూర్తిగా డీరైల్ అయినటువంటి డిపార్ట్మెంట్ని మేడం మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకురావడానికి, మళ్ళీ ఒక పద్ధతిలో తీసుకురావడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పట్టాల మీదకి రైలు ఎక్కడం అనేటువంటిది మొదలైంది. అది ఎందుకు జరుగుతుంది అంటే, ఎందుకంటే నాకు దాదాపు నేను నాంపల్లి బిల్డింగ్లో 18 సంవత్సరాలు పనిచేశాను. దాంట్లో 12 మంది కమిషనర్ల దగ్గర పనిచేశాను. నేను కమిషనర్లని దగ్గరగా వాచ్ చేసినంత ఇదిగా ఎవరు కూడా దేశంలో చేశారు కదా. సో అలాంటిది ఒక ఐఏఎస్ ఆఫీసర్లా చేస్తారు, ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్. వారు ఐఏఎస్, అది ఇప్పుడు ఐఏఎస్ గురించి మాట్లాడతలేదు, హరిత గారు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గురించే నేను మాట్లాడుతున్నాను. ఐఏఎస్ అనేది అది వేరే సంగతి. అంటే ఎందుకు చెబుతున్నా అంటే ఐఏఎస్ వాళ్ళు కమిషనర్గా చేసిన దానికంటే కూడా ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఐఏఎస్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు, ఆఫీసర్ల యొక్క కష్ట నష్టాలు, డీలర్ల బాధలు, మీ యొక్క ప్రాక్టీషనర్స్ బాధలు, ఇవన్నీ కూడా పూర్తిగా అవగాహన ఉంటుంది. ఒక కమిషనర్ వస్తారు, డైరెక్ట్గా ఎవరో వస్తారు ఒక ఆయన, వాళ్ళు మేము మాలాంటి వాళ్ళు పక్క నుండి చెబితే వాళ్ళకి తెలుస్తుంది. డైరెక్ట్గా వారికి ఫీల్డ్లో ఏం జరుగుతుంది అనేటువంటి అవగాహన లేదు. సో ఈ రాష్ట్రము
తెలంగాణ రాష్ట్రం చేసుకున్నటువంటి ముఖ్యంగా వ్యాపారస్తులకు సంబంధించి ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసరు ఈ రకంగా కమిషనర్గా రావటం అనేటువంటిది వ్యాపారస్తులు, ప్రాక్టీషనర్స్, తర్వాత డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. మేడం కమిషనర్గా రావటం అనేది ప్రత్యేకంగా మేమందరం కూడా రిటైర్డ్ ఆఫీసర్స్గా చాలామంది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆ రోజున వారికి పోస్టింగ్ వచ్చి చేరిన రోజు ఇదే నేను ఫోన్లో చెప్పాను. ఇది చాలా గొప్ప గర్వకారణం రిటైర్ అయిన వాళ్ళకి, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళకి కూడా. ఎందుకంటే దేశంలో ఇంతవరకు ఎక్కడా జరగలేదు. తర్వాత కొన్ని అత్యున్నతమైనటువంటి లక్షణాలు హరిత గారి దగ్గర ఉన్నవి. ముఖ్యంగా హరిహరన్ గారి తర్వాత లిసనింగ్, ఆయన ఏం మాట్లాడు ఎప్పుడు వింటూనే ఉంటాడు ఆయన. అట్లాగే మేడం కూడా వింటారు పూర్తిగా, ఎందుకంటే బాగా 30 సంవత్సరాల పైన పరిచయం నాకుంది, దాదాపు 30 years అసోసియేషన్ నాకుంది. సో ప్రతిదీ వింటాము, ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఏదో హడావుడిగా చేసి వీడిని సస్పెండ్ చేయాలి, వాడిని సస్పెండ్ చేయాలి, ఇట్లా ఆలోచనలు నాకు ఉండదు అసలు. సో ప్రతిదీ కూడా ఆలోచించి నలుగురితో డిస్కస్ చేసి ఏ రకంగా మన డిపార్ట్మెంట్ని బాగుపరచాలి, పూర్తిగా డీరైల్ అయిపోయింది, అనుమానమే లేదు. ఓపెన్గా సభాముఖంగా చెబుతున్నాను, చాలా భ్రష్టపట్టిపోయిన పరిశ్రమ. అంటే ఈ జిఎస్టీ వచ్చింది, అక్కడ ఉండేటువంటి ఇంతకుముందు వాళ్ళకి జిఎస్టీ అవగాహన లేదు. సో ఈ పరిస్థితుల్లో, ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసరు సేల్స్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కమిషనర్గా రావటము అందరూ చేసుకుంటారు అదృష్టము. వారికి ఈ శాఖలో కమిషనర్గా ఉన్నంతకాలము పూర్తి విజయం చేకూర్చాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నేను దగ్గర We are proud of you, madam. I'd like to give a standing ovation to Sarita madam. దేశంలోనే మొట్టమొదటిగా ఇలాంటి ఒక మహిళా కమిషనర్ మన ముందు ఉన్నారు అంటే దిస్ సచ్ ఎ ప్రౌడ్ మూమెంట్ మేడం. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆర్ టీటీపీఏ సభ్యులు. Now we request our chief guest, Srimati K. Haritha, IAS Commissioner of State Tax. Very good morning to all of you. It is indeed my privilege to be amongst you. నేను ఏదో ఫార్మల్గా స్పీచ్ స్టార్ట్ చేసే ముందు చెప్తున్న మాట కాదు. యు నో మై అసోసియేషన్ విత్ యూ ఈజ్ యాజ్ లాంగ్ యాజ్ మై సర్వీస్ ఇన్ ద డిపార్ట్మెంట్. I treat you all more as friends than as a person representing a taxpayer or a tax practitioner. నాకు మీ దగ్గర అంత చనువు ఉంది బాబు, నాకు దీంట్లో ట్యాక్స్ ఉంది కట్టించేసే బాబు అని ఫోన్ చేసేంత వెసులుబాటు కూడా ఉంది. అది మీరు ఇచ్చిందే. ఇట్స్ నాట్ దట్ నేను ఏదో అథారిటీ చెప్తున్నానని కాదు, అది మీ వాళ్ళందరితో ఉన్న అనుబంధం వల్ల నేను అట్లా ఫ్రీగా, నేను ట్యాక్స్ ఆఫీసర్ అని నేను మర్చిపోతాను, ట్యాక్స్ ప్రాక్టీషనర్ అని మీరు మర్చిపోతారు. సో we just talk as human beings. I would like to congratulate TTPA for conducting such kind of seminars. This shows how committed you are to empowering your professionals, your members, because that is most important. In the Arvind Cheppinadu, you are not just intermediaries between the department and the taxpayers. You are the ones who provide guidance, advice, legal clarity to the taxpayer, enabling him to follow the rules and discharge his liabilities and responsibilities. అది మీరు చెప్పకపోతే ట్యాక్స్పేయర్కి ఆ నమ్మకం రాదు, బాబు ఇది చేసేయి అంటే చేసేస్తారు. బట్ అట్ ది సేమ్ టైమ్ you know the tax is dynamic, it is changing by the day, and it is getting complicated, it is so intricate, but at the same time it is so important for the financial health of the country. So ever deenni rescue chesedandi, we cannot totally change the tax laws because the complexities that are in our country require such amount of complexity in our laws too. It is not totally possible to simplify it for everyone to follow. So your role becomes very, very crucial. And events like this that shows your commitment
to improving the tax system as a whole, not just giving guidance. Like Subbarao sir లాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఆ సెమినార్కే ఒక సెపరేట్ వాల్యూ వస్తుంది, బికాస్ ద కైండ్ ఆఫ్ లీగల్ ఇంటర్ప్రిటేటివ్ ఇన్సైట్స్ అవన్నీ మనం ఏదో సింపుల్గా లా చదువుతాం, బట్ సార్ హీ dissects and analyzes every word, and that is what he taught us right from the beginning when we worked under him, and even otherwise also. Even now if we get any problem, we don't hesitate even for a moment to reach out to him, and he is so ever ready to tell us. చెప్తారు క్లియర్గా, ఇది ఇట్లా ఉంది, దీని తర్వాత ఏంటి అంటే స్టెప్ వైజ్గా చిన్నపిల్లలకి ఎట్లా చెప్తారో అట్లా అంతా విడమర్చి చెప్తారు. దట్ ఈస్ రియల్లీ మై privilege that I have worked under sir, and with the blessings of sir and so many other seniors and the best wishes from people like you, I am standing before you in this position. It is nadedo na goppatavana nenu eppudu cheppanu, nenu oppukoonu kuda. So there are more people more competent than me, more intelligent than me, but that opportunity God has given me because I am blessed with so many good wishes from people like you. So I am here just as a representative, అది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, and I am ever reachable at any time. సో ఇందాక నరసింహరావు గారు చెప్తుంటే ఒక అనుమానం వచ్చింది నాకు, మీరు అందరూ గూగుల్ ఫామే ఫిల్ చేయడానికి మరి ఇంత కష్టపడ్డారు, జిఎస్టీలో ఎట్లా పనిచేస్తున్నారు అని. సో మళ్ళీ మీరు ఎవరైనా అసిస్టెంట్స్ని పెట్టుకున్నారా సిస్టంలో ఫీడ్ చేయడానికి? మీకు అసలు జిఎస్టీ లాగిన్ అనేది మీరు మీ ట్యాక్స్ పేయర్ తరఫున చేయగలుగుతున్నారా లేదా అనేది. బట్ ఆన్ ఎ సీరియస్ నోట్, ఇట్ ఈస్ వెరీ వెరీ నెసెసరీ. సో ఇందాక సుబ్బారావు సార్ గారు చెప్పినట్టు అంత సిస్టమ్ అంతా డీరైల్ అయిపోయింది. ఎందుకైంది? ఇప్పుడు అదే ప్రాబ్లం మీ దగ్గర కూడా ఉంది. So you also might face the same problem unless you know what is there. మీకు ప్రాబ్లమ్స్ ఎట్లా తెలుస్తాయి? మీ అసిస్టెంట్ ఏది చెప్తే అది మీరు అవును కరెక్టే అని చెప్పేసి మళ్ళీ మాకు వచ్చి చెప్తారు. ఇట్ మే నాట్ బి ట్రూ ఆల్ ద టైమ్, రైట్? సో యూ షుడ్ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్. యు నో ఎవ్రీ డే వీఆర్ మూవింగ్ టువర్డ్స్ డిజిటైజేషన్, మోర్ టెక్నాలజీ. మీరు ఏదో అవుట్డేటెడ్ అని అనుకోకండి. ఇట్ ఈస్ amenable to learning. కొంచెం కూర్చొని నేర్చుకుంటే తప్పకుండా వస్తుంది. దట్ వే యూ విల్ బికమ్ మోర్ కాంపిటెంట్. నేను అనేది సరే ఏదో సాధిస్తారు అని కాదు, బట్ యూ విల్ నో ఫస్ట్ హ్యాండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, అండ్ యూ విల్ బీ ఏబుల్ టు గివ్ బెటర్ సర్వీస్ టు యువర్ క్లయింట్స్ అండ్ గెట్ ద ప్రాబ్లమ్స్ టు ద డిపార్ట్మెంట్ ఇన్ ఎ కరెక్ట్ మేనర్. నిజంగా ప్రాబ్లం ఉన్న దగ్గర మీరు డెఫినెట్గా తీసుకురాగలుగుతారు. సో దాట్ ఐ వాంట్ యూ టు టేక్ అప్. అండ్ ఆఫ్ కోర్స్ సెమినార్స్ మీరు ముందు నుంచి చాలా కండక్ట్ చేస్తున్నారు. ఐ రియలీ అడ్మైర్ ద అసోసియేషన్ ఫర్ ఇట్స్ ఫార్వర్డ్ థింకింగ్ ఇనిషియేటివ్స్ విచ్ ద డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఫెయిల్ టు డూ. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ వీ హ్యావ్ నెవర్, at least after the implementation of GST, there was no focus on training our staff. That is the reason for the sad state of affairs, for the huge number of ineffective orders, but at the same time there are demands. So that is a burden which we will have to carry for some time. We cannot collect it, we cannot wish it away. So anyway, that's a past thing, we cannot change, we can only put up with it. But going forward, yes, we will definitely try to make it better, and I feel we are already on the path. With your contribution also, you are always, you reach out to me whenever you have a taxpayer specific problem. But now I urge you to contribute to policy making also. So don't think that your responsibility is only to the extent of your clients, individual clients. అది కాకుండా మీరు పాలసీ కాంట్రిబ్యూట్ చేయాలి. ఎలా కాంట్రిబ్యూట్ చేస్తారు? ఐడియాస్ షుడ్ కమ్ అవుట్. లైక్ ఈ సెమినార్ నుంచి యూ మైట్ థింక్ సంథింగ్, ఇది బాగాలేదు అన్నప్పుడు ఎలా ఉంటే బాగుంటుంది కూడా చెప్పండి మీరే. యూ సజెస్ట్, యాక్ట్ని ఇట్లా మారిస్తే బాగుంటుంది, ఇక్కడ సింప్లిఫై చేస్తే బాగుంటుంది, ఇక్కడ మీరు ఇది పెట్టినందువల్ల ఇక్కడ ఇంకో దగ్గర నుంచి లీకేజ్ అవుతుంది, లేదా ట్యాక్స్ పేయర్కి కష్టం అవుతుంది, మీరు ఈ విధంగా సింప్లిఫై చేయండి. యూ ప్లీజ్ టెల్ us how to do. We will be so happy
If it is valid, we will also examine, and because it will be easy for us. ఎందుకంటే మీకు తెలుస్తుంది ఫీల్డ్లో ఏమవుతుంది, మీ క్లయింట్స్ దగ్గర ఏమవుతుంది, ఎలా చేస్తే బాగుంటుందని మీకు తెలుసు. కాబట్టి రైట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ వస్తే మాకు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక బేసిస్ ఉంటుంది. మేము కూడా దాన్ని అదే విధంగా మేము ప్రొజెక్ట్ చేయొచ్చు. సో దానికి కావాల్సిన మేబీ అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో కొలాబరేషన్స్ కావచ్చు, వేరే ప్రొఫెషనల్ అసోసియేషన్స్తో కొలాబరేషన్ కావచ్చు. యూ ప్లీజ్ ఎంగేజ్ with others and try to come out with good policies, maybe a new one or probably a change to the existing ones, because meeku telusu works contracts kani services lo kani there is so many complications. And as Arvind mentioned again, the problem of fake registrations, fake ITC, it is getting bigger by the day. Chaala enta huge ga undante most of our time is going in stopping them. అంటే మేము యాక్చువల్ రెవెన్యూ వర్క్ ఎక్కడుందో వెళ్ళి పట్టుకునే కన్నా వీళ్ళ దగ్గర నుంచి డ్యామేజ్ అవ్వకుండా మా ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తున్నాయి. అఫ్కోర్స్ నవ్ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. పీపుల్ ఆర్ నవ్ ఆల్మోస్ట్ మినిమైజ్డ్ ద ఫేక్ రిజిస్ట్రేషన్స్. ఫేక్ ఐటీసీ ఒకటి ఉంది, మీకు కూడా తెలుసు అది ఎట్లా అవుతుంది అనేది. సో ఐ వాంట్ యువర్ సజెషన్స్, బికాజ్ యు ఆర్, యాజ్ ఐ ఆల్వేస్ సే, మీరు సగం ట్యాక్స్ పర్సన్సే కదా. సో ఆన్ దిస్ special occasion of International Yoga Day, which teaches us balance, discipline and harmony. So I think those principles should guide us through our life in all aspects. So ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా కూడా ఈ ప్రిన్సిపల్స్ మనకు చాలా మేలు చేస్తాయి. సో ఫర్ యువర్ వర్క్ స్ట్రెస్, you have to be physically fit, you have to be disciplined, then only mentally you will be fit and make all the complicated calculations that GST requires from you, right? And the inner awareness. Once you have that peak inside your own heart, then you will be clear about your moral obligations also, which will help you in your decision making. Sometime you feel, taxpayer might come to you as a client. He might be wrong, he will come to you to represent. Then comes the moral obligation, whether you should take the case or not. So ఈ యోగా ఇచ్చే మనకు ఆ ఇన్సైట్స్ వల్ల మీ డిసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. సో దట్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్స్, అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్రాక్టీస్ ఇట్ ఇన్ ఫిజికాలిటీ అండ్ ఇన్ స్పిరిట్ ఆల్సో. చాలామంది మనం యోగా చేస్తాం, యోగా బాడీ ఒకటి చేస్తామంటే మైండ్ ఎక్కడ ఉంటుంది. దట్ ఈస్ ట్రూ అబౌట్ మై సెల్ఫ్ ఆల్సో సమ్ టైమ్స్. బికాజ్ చేస్తూ ఉంటాను, ఆఫీస్లో వెళ్ళగానే ఇది చెప్పాలి, మర్చిపోతాను. దట్ కీప్స్ ఆన్ గోయింగ్. సో దట్ ఫైండింగ్ దట్ బ్యాలెన్స్ బిట్వీన్ మైండ్, బాడీ అండ్ సోల్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. అండ్ కమింగ్ టు యువర్ generous contribution of Harnath Reddy garu. So when your association came to me with a request that I should be present in this meeting, I only made one request, saying that I will not accept any mementos. So they themselves offered, even without me asking them, they offered very graciously and generously that they will contribute certain amount to the underprivileged kids' education. So I contacted a school run by a lady called Tapovan, Nachiketa Tapovan. I'm sorry that they could not be here, but that's okay. Your actions count a lot. So it's again, mana actions ki purpose should be beyond ourselves. మనకు సంబంధం లేని రిజల్ట్ గురించి కూడా మనం కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. మన గురించి ఆలోచించుకోవాలి డెఫినెట్గా, బట్ అట్లీస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ అవర్ life should be dedicated beyond ourselves. So I really thank you, Harnath garu, and the association for being so generous, and I'm sure you will continue that. You have been doing that. I know the various activities that you take up, and I really admire the programs that you undertake. Andaru kalsi vihara yatralaku velladamo, so that fosters that sense of brotherhood మీ అందరిలో. మేమందరం ఒకటనే భావనను పెంపొందిస్తుంది. So continue to do that, and thank you very much for giving me this opportunity. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మా గురించి మేమందరం ఎలా ఉండాలి అనే దాని గురించి మీరు ఇచ్చిన ఈ అడ్రస్ మేము చాలా చాలా
బ్లెస్సింగ్గా తీసుకుంటాం అండ్ మేము ఫాలో అవ్వడానికి కూడా ట్రై చేస్తాం. ఈ బ్రదర్హుడ్ని ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉండడానికి కూడా సాయశక్తులు మేము అందరం ప్రయత్నిస్తాం. మా వాళ్ళందరికీ కూడా మేము సపోర్టివ్గా ఉంటాం. దిస్ ఈస్ అవర్ వర్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద లేడీస్ ఆఫ్ టీటీపీఏ. సో మేము సపోర్ట్ చేస్తేనే వీళ్ళు 24/7 ఆ పనుల్లో ఉంటారు. ఇంట్లో ఏమన్నా అంటే లేదు ఈరోజు లాస్ట్ డేట్, దట్ లాస్ట్ డేట్ ఎప్పటికీ ఫినిష్ కాదు అని మేము ఫైట్ చేస్తుంటాం. వాట్ ఈస్ దిస్ లాస్ట్ డేట్? 15th లాస్ట్ డేట్, 30th లాస్ట్ డేట్, 15th, no, 10th లాస్ట్ డేట్, 20th లాస్ట్ డేట్. దట్ లాస్ట్ డే విల్ నెవర్ ఎండ్. సో we all, you guys all must appreciate your ladies. They are supporting you. Without the ladies you are not there. I can proudly say this. Members to felicitate madam, please join together to the dais. Proud India lo first women commissioner. Thank you so much ma'am. ట్రెజరర్ ఐపీఎల్ ఈరోజు మేడం ఏదైతే చెప్పారో, మన హరినాథ్ రెడ్డి గారు ఏదైతే స్పాంటేనియస్గా ముందుకు వచ్చారో, అదేవిధంగా ఎవరన్నా ఇప్పుడు మన మెంబర్స్ ఎవరన్నా రావాలనుకుంటే, ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే చేయండి. రేపు మేడం కలిసినప్పుడు మేము టోటల్ బల్క్ చెక్ ఇద్దాము. లాస్ట్ టైం సీఎం రిలీఫ్ ఫండ్కు మన టర్మ్లో 5,110,000 చెక్ ఇవ్వడం జరిగింది. అదంతా మీ సహకారం, మీ సపోర్ట్, రియల్లీ ఐ హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టీటీపీ మెంబర్. ఎందుకంటే టీటీపీఏ ఇట్స్ నాట్ ఏ ఆర్గనైజేషన్, ఇట్స్ ఏ ఫ్యామిలీ. ఐ ఫీల్ ప్రౌడ్ టు అనౌన్స్. ఎందుకంటే ఈ 2 yearsలో అందరం కలిసి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ ఈ 2 years, సిన్స్ 2002 ఆన్వర్డ్స్ మన సీనియర్స్ ఆశీస్సులతో, మన చీఫ్ అడ్వైజర్ మన గురువర్యులు పి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో. సో వన్స్ అగైన్ ప్రూవ్ అవర్ యూనిటీ, అవర్ కాంట్రిబ్యూషన్ టు గుడ్ కాజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎవరైతే చేయాలనుకుంటున్నారో రిసెప్షన్ కౌంటర్లో మన అజయ్ అండ్ రమేష్ గారు ఉంటారు. మీరు లిస్ట్ మీరు రాసివ్వండి. త్రూ చెక్ కానీ క్యాష్ కానీ ప్రొవైడ్ చేయండి. టుమారో విల్ మీట్ మేడం అండ్ గివ్ దెమ్. ఓకే. And with pleasure, I am submitting my vote of thanks to all the members, non-members, especially lady dignitaries. So we are short of lady members. Now we would try to increase more and more. I extend my best wishes to the all members for International Yoga Day. Even morning or evening also is suggested by Yoga Master and other members also. Kindly try in the evening. Morning hours we may not be possible today, so evening hours we can try for that. My bonded duty to express thanks to the speakers today. All the speakers were spontaneously agreed for our request on the subject given to them, and our members also demanded the same subject for burning topics for day-to-day affairs. My special thanks to Chief Guest Madam for giving me advice to motivate ourselves and to equip ourselves for the day-to-day affairs. Thank you very much, Madam. At the same time, I submit my apology to Arvind Reddy Garu for concluding his message as early as possible. So, because he is very friend of our all association. Yeah, it will continue. He is in the first session. That's why I requested specially. So I extend my once again thanks to the Arvind Reddy Garu for accepting our technical session as well as the question and answer session. Kindly make use of all the sessions. At the same time, I request all the GC members to give a round of applause to our president and other team members for their lovely support. Because publishing a directory is a big task, as well as identity cards. Thank you very much, one and all, for directly and indirectly supporting. Apart from that, today's meeting is already announced by the President, free of cost. Non-members should pay 500 rupees like that. That is different matter. Apart from that, I submit my special thanks to all the sponsors who has encouraged me, because this is a benefit for our members. And sponsors, especially Dolly's software packages, BPG's real estate venture software packages. They are giving a good service to the middle class and higher class people, and they are giving loan submitting support also. There are outside stalls they are appointed. Kindly make use of them if you are interested in that.
So thank you very much, one and all. Apart from that, I request once again for the national anthem, I request to stay back here after this vote of thanks. I extend special thanks to Sharada Madam. And apart from that, he's a member. I know, as a member, he has come first time to our association, I hope. And along with Lalita Madam and others, Chandini also, baby Chandini. Baby Chandino also got blessings. They're successful commissioner lady, first lady in our country. This Madam, this is best carrier to you because her blessings will not go waste. That much I can say. So I request Sharada Madam to accept a small memento from our Commissioner Madam. Thank you, Madam. Thank you, Madam, once again. Stand for national anthem. Jaya He Bharat Bhagya Vidhata, Punjab Sindhu Gujarat Maratha, Dravida Uchala Vanga, Vindhya Himachala Yamuna Ganga, Uchala Jaladi Taranga, Tava Shubha Name Jahe, Tava Shubha Ashisha Mage, गाये तव जय गाता, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे, जय हिंद. Thank you, thank you, thank you.